హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే రాజుగారి ఫ్యామిలీ దాబాకి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడంటే మనకు తిరుపతి బెంగళూరు హైవేలో గాదంగి టోల్ గేట్ కన్నా ముందే ఉంటుంది. మీరు తిరుపతి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది, తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది అనమాట. సో అంబియన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది రెస్టారెంట్ వ్యూ అయితే. సో ప్రతిదీ మీకు చూపిస్తాను, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్టింగ్ లో లైక్ చేసేయండి. లోపలికి వెళ్ళి అంబియన్స్, ఫుడ్ ఎలా ఉంది, సో టోటల్ నా అభిప్రాయం మొత్తం షేర్ చేసుకుంటాను. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో గైస్, మీరు మొదటగా చూసుకున్నట్టయితే ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ యొక్క పార్కింగ్ చూసుకున్నట్టయితే ఒకేసారి 4-5 బస్సులు వచ్చినా కూడా అంత ప్లేస్ ఉంది. సో కార్ పార్కింగ్ కి అండ్ బస్ పార్కింగ్ కి ఎటువంటి డోకా లేదనమాట. హైవే దగ్గర కాబట్టి బస్సులు కూడా ఇక్కడ చాలా వచ్చి ఆగుతూ ఉంటాయి. మీరే చూసుకోవచ్చు పార్కింగ్ ప్లేస్ ఎంత ఉంది రెస్టారెంట్ ఇది. సో చాలా స్పీషియస్గా ఉందన్నమాట. సో ఎన్ని కార్లు ఎన్ని బస్సులు వచ్చినా కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఆగి అయితే తిని వెళ్ళొచ్చు. సో మీరు చూసుకున్నట్టయితే వ్యూ అయితే ఇదనమాట రాజుగారి ఫ్యామిలీ దాబా. సో దాబా అని ఉంది కానీ మెయిన్ ఇంటెన్షన్ ఇది ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. సో మీరే చూసేవచ్చు వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. గన్ ఫ్యామిలీస్తో వస్తే మీకు గన్ కిడ్స్ ఉంటే సో కిడ్స్కి ప్లేయింగ్ ఏరియా అనమాట. సో చాలా బాగుంది. సో మీరు తినే అన్సప్లో కిడ్స్ని ఆడిపించుకోవచ్చు. దీనికి ఎటువంటి ఛార్జ్ అయితే లేదు, బిలో 6 years అయితే ఉండాలి. సో ఇది కిడ్స్ వ్యూ అనమాట. సో ఇంకా మీరు ఇటు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి డాబా స్టైల్లో హాట్ స్టైల్ అనమాట, గార్డెన్ వ్యూలో ఉంటుంది. సో చాలా బాగుంది చూడడానికి. సో ఆ లైటింగ్కి ఈ ప్లెజెంట్ వాతావరణానికి ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటుంటే ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. ఇంకా లోపల మనకు అంబియన్స్ ఇంకా ఉంది, ఏసీ డైనింగ్ ఉంది, నార్మల్ డైనింగ్ ఉంది. ఇది వచ్చేసి హట్స్ వ్యూ అనమాట. సో ఒక దాబా ఫీలింగ్ రావాలని చెప్పేసి దీన్ని డిజైన్ చేశారు ముందరే. సో లోపలికి వెళ్ళి చూద్దాం మిగతావి. సో గైస్, మీకు కానీ ఫోటోలు తీసుకోవాలని ఉంటే మాత్రం సో ఇక్కడ తీసుకోవచ్చు, అక్కడ తీసుకోవచ్చు అనమాట. సో రెస్టారెంట్ ముందరే మనకి ఈ వ్యూ కూడా ఉంది. సో ఇది కూడా మనకు చాలా బాగుంది చూడడానికి లైటింగ్తో. ఇది వచ్చేసి పార్టీ హాల్. సో పార్టీ హాల్ ఏమేమి ఉంది చేద్దాము. ఇది మనకు బర్త్డే పార్టీస్ కానీ ఎటువంటి పార్టీస్ కానీ ఇక్కడ ఫుడ్ కానీ మీరు తీసుకున్నారంటే సో దీనికి కూడా ఎటువంటి ఛార్జ్ అయితే లేదు, ఏసీ విత్ ఏసీ అనమాట. సో బర్త్డే పార్టీస్ ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉంటే కూడా సో విత్ ఫుడ్ వీళ్ళ దగ్గర ఆర్డర్స్ ఫుడ్ అయితే వీళ్ళ దగ్గర తీసుకోవాలి. సో వీళ్ళైతే కాంప్లిమెంటరీగా మనకు రూమ్ అయితే ఇచ్చేస్తున్నారు. వచ్చేసి ఏసీ డైనింగ్ లోపల ఎలా ఉందో ఒకసారి చేద్దాం వచ్చేయండి. సో మీరు చూసుకోవచ్చు అయితే ఏసీ డైనింగ్ కూడా చాలా ప్లేస్ అయితే ఉంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే సో మంచిగా చిల్ అవ్వచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నార్మల్ డైనింగ్. సో ఇక్కడ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళైతే ఓపెన్ కిచెన్గా మారుస్తారు టిఫిన్ సెక్షన్కి మాత్రం. మార్నింగ్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇక్కడ కూడా మీరు ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. మేమైతే 4 ఫ్రెండ్స్ అయితే వచ్చినాము. స్టార్టర్స్లో కొన్ని, వెజ్లో కొన్ని, నాన్ వెజ్లో కొన్ని. మెయిన్ కోర్స్లో వచ్చేసి చికెన్ బిర్యానీ, మటన్ స్పెషల్ బిర్యానీ, సో పంజాబీ కర్రీ, దాంతో వచ్చి పన్నీర్ కర్రీ తీసుకున్నాము. సో ఆల్రెడీ మా వాళ్ళు ఆత్రం ఆగలేక కొన్ని తినేశారు. సో పేర్లు అయితే చెప్తాను, అన్ని టేస్ట్ చేసి అయితే చెప్తాను. ఇది వచ్చేసి గోబీ మంచూరియన్ అనమాట, పెట్టుకున్నాం. ఇది వచ్చేసి చికెన్ లాలీపాప్. సో ఇది వచ్చేసి మలేషియన్ పన్నీర్ అనమాట. వచ్చేసి ఇది సిగ్నేచర్ డిష్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంటుంది అన్నారు. ఒకసారి ట్రై చేద్దాము. సో దాంతోపాటు ఇది వచ్చేసి అపోలో ఫిష్. సో అన్ని ఐటమ్స్ కొద్దిగా పెట్టుకొని టేస్ట్ చేస్తాము. సో ఇది వచ్చేసి అపోలో ఫిష్. దాంతోపాటు చికెన్ బిర్యానీ లాస్ట్లో తింటాం, మటన్ బిర్యానీ కూడా లాస్ట్లో తింటాము. ఇది వచ్చేసి పన్నీర్ టిక్కా. సో ఇది నాన్ వెజ్ ప్లాటర్ అనమాట. సో వీటిలో మనకు 6 to 5 ఐటమ్స్ అయితే వస్తాయి. అయితే ఫస్ట్ లాలీపాప్తో స్టార్ట్ చేద్దాము. లాలీపాప్ అయితే జ్యూసీ చెప్పుకున్నాం అనమాట. చెట్టుందా సూపర్ ఉందా, ప్రాపర్ గా కుక్ అయ్యి దానిపైన జ్యూసీగా మనకైతే చాలా అథెంటిక్ ఉంది అనమాట ఫుడ్ అయితే. ఇది కూడా బాగుంది, తింటా ఉంటే మాత్రం సూపర్ ఉన్నది. అద్దరిపోయింది అసలు లాలీపాప్. గోబీ మంచూరియన్ అద్దరిపోయింది అసలు. ఎట్టుందా గోబీ మంచూరియన్? బాగుంది. ఇది వచ్చేసి అపోలో ఫిష్. ఇంకా సూపర్ ఉందా. అపోలో ఫిష్ అయితే రెగ్యులర్ గా మనకు కొన్ని రెస్టారెంట్లో అపోలో ఫిష్ ని కొంచెం అటు ఇటు ఉంటుంది. సో పర్ఫెక్ట్ ఒరిజినల్ అపోలో ఫిష్ అనమాట. సో తింటే ఆ ఫ్లేవర్ అయితే మీరు అస్సలు మర్చిపోరు. రాజుగారి ఫ్యామిలీ రెస్టారెంట్లో వచ్చేసి ఇది వచ్చేసి మలేషియన్ పన్నీర్ అనమాట. మలేషియన్ పన్నీర్ స్టార్టర్ వెజ్లో ఇది చాలా బాగుంటుంది అన్నారు. ఒకసారి చూద్దాము. తిన్నా ఒకసారి, బాగుంది. తిన్నాను. మలై టాపింగ్తో ప్రాపర్ అథెంటిక్గా ఉందన్నమాట. మీరు కానీ వస్తే పక్క మిస్ అవుద్దండి లాలీపాప్ కానీ ఇది కానీ. సో అన్నీ బాగున్నాయి. నాకు పర్సనల్గా ఈ రెండు చాలా బాగా నచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయి, టేస్ట్ చేస్తాను.
ఎక్సలెంట్, అసలు టాప్ నాచ్ అసలు. ఎట్లుంది కదా? అన్ని చైనీస్ చెప్పు పెట్టి సూపర్ చేసినారు. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇండియన్, తందూరి, చైనీస్, దాంతోపాటు కాంటినెంటల్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. సో ఇది ఒక మల్టీ క్యూషన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట, విత్ డాబా వ్యూతో చిల్డ్రన్స్ ఆడుకునేలాగా అంబియన్స్ చాలా బాగుంది. టిక్కా అయితే మీరు ఫ్లేవర్ బాగా ఫీల్ అవ్వచ్చు, ఆ తందూరి ఫ్లేవర్ అయితే అట్లే మైండ్లో ఉంది. టేస్ట్లు మాత్రం చాలా బాగున్నాయి. స్టార్టర్స్ ఆల్మోస్ట్ వెజ్లో కొన్ని తీసుకున్నాం, నాన్ వెజ్లో కొన్ని తీసుకున్నాం, సీ ఫుడ్ కూడా తీసుకున్నాం అనమాట. సో ఏది డిసప్పాయింట్ లేదు. సో మీరు వస్తే మాత్రం పక్క మలేషియన్ పన్నీర్ అయితే అస్సలు మిస్ అవుతుంది, దాంతోపాటు లాలీపాప్ మిస్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ బాగుంది. పర్సనల్గా ఈ రెండు బాగా నచ్చినాయి. సో మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోదాము. సో ఇది పంజాబ్ చికెన్లో వచ్చేసి పంజాబీ చికెన్ కర్రీ వచ్చేసి వెజ్లో అనమాట, పన్నీర్ లబాబ్దార్ కర్రీ. ఇది కూడా కొంచెం ట్రై చేద్దాం వెజ్లో. ఇది సరే పంజాబ్ కర్రీ వడ్డించుకున్నా దొరికింది గైస్. నేను చెప్పడం అని కాదు, మీరు వస్తే తినండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఒకసారి తింటే అథెంటిక్ గా చాలా బాగుంది టేస్ట్ అనేది అనమాట. పన్నీర్ లబాబ్దార్ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. నాన్ వెజ్ పోటీగా వెజ్ నిలబడగలదు, ఎందుకంటే అంత అథెంటిక్గా సూపర్గా ఉంది. చెఫ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలన్నమాట. పంజాబీ కర్రీ అయితే అస్సలు మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. బిర్యానీ కూడా కొంచెం టేస్ట్ చేసి రివ్యూ చెప్పేస్తాను. ఎట్టుంది పంజాబీ కర్రీ విత్ మలై? టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇదే పన్నీర్ లబాబ్దార్, అదే ఇప్పుడు ఫస్ట్ తిన్నది, సూపర్ ఉంది. దొరికింది అసలు. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ, ఇది ఫ్లేవర్ అద్దరిపోయింది అనమాట. సో వడ్డించుకుంటుంటేనే అసలు అరోమా అయితే అసలు అద్దరిపోయింది. మీరు తింటే అసలు డిసప్పాయింట్ అవ్వరు. సో ఇది వచ్చేసి మటన్ బిర్యానీ, రెండు వడ్డించుకున్నా. మటన్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది అసలు. స్పెషల్ మటన్ బిర్యానీ అసలు తింటే టాప్ నాచ్ అసలు. మీరు రెగ్యులర్గా హైదరాబాద్ దమ్ బిర్యానీ అనేసరికి చాలా రకాలు అయితే ఉంటాయి, అథెంటిక్గా అనిపిస్తుంది. అండ్ మనకు తినే ముందరికి అరోమా అనేది ఆ ఫీల్ అవుతావచ్చు. చాలా బాగుంది. బిర్యానీ ఎట్లుందా? బాగుందా నిజంగా, టేస్ట్ లెవెల్స్ మాత్రం. ఇంకోటి ఏంటంటే ఈ రెస్టారెంట్లో టేస్టింగ్ సాల్ట్ అస్సలు వాడరు అనమాట. సో అయినా కూడా టేస్ట్ ఈ విధంగా మెయింటైన్ చేస్తారంటే చెఫ్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ చెఫ్స్ అంట. బాగుంది. సో మీరు కానీ రావాలనుకుంటే లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను. మనకు తిరుపతి బెంగళూరు హైవేలో గాదంగి టోల్ గేట్ దగ్గర అయితే ఉంటుంది రాజుగారి దాబా ఫ్యామిలీ హౌస్ అనేది. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కా విజిట్ చేయండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చినా, లేదు మీరు పిల్లలతో వచ్చినా, సో పార్కింగ్ పరంగా కానీ, అంబియన్స్ పరంగా, ఎటువంటి ఫుడ్ పరంగా కానీ, దేని పరంగా మీరు డిసప్పాయింట్ అవ్వరు. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.